మనము ఈ వీడియోలో మనకు కావలసిన హెల్తీ ఫుడ్స్ గురించి తెలుసుకుందాము. ఈ హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మన శరీరాన్ని ఎలా కాపాడుతాయి అవి అనేవి ఈ విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఎలా మనకు పనిచేస్తాయి, దానివల్ల మనము ఎలా హెల్తీగా ఉంటాము అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఏమిటంటే కొర్రలు, అలాగే అల్లం మనకు చేసే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఇప్పుడు అల్లంలో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశించి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి కాపాడడానికి పనిచేస్తాయి. మార్నింగ్ సిక్గా ఉండే వాళ్ళు ఉదయాన్నే చిన్న అల్లం ముక్క నోటిలో వేసుకొని నవలడం వల్ల సిక్నెస్ పోతుంది. అలాగే అల్లం కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అల్లం కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు అల్లం బాగా వాడడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అల్లం రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనివల్ల షుగర్ వచ్చే ఛాన్సులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అల్లం రోజు వాడండి. కడుపులో మంట, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అల్లం. అలాగే జలుబు, దగ్గు అనేవి రాకుండా కాపాడుతుంది. వచ్చినా కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డైలీ అల్లం వాడండి, చాలా హెల్తీగా ఉంటారు. కొర్రలు తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని తెలుసుకుందాం. కొర్రలు మనకు శరీరంలోని కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ మొత్తం కరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ లాస్కు కూడా పనిచేస్తాయి కొర్రలు. కాబట్టి ఇవి వాడడం వల్ల హెల్తీగా ఉంటాము. ఈ కొర్రలు మనం ఉపయోగించడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. అలాగే కొర్రలు వాపును తగ్గించే గుణము ఎక్కువగా ఉంటుంది కొర్రల్లో. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో వాపులు వచ్చినప్పుడు ఇవి ఉపయోగించడం వలన మోకాళ్ళ నొప్పులు పోతాయి. వాపు సమస్య నుంచి బయటపడతారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా తినడం వల్ల అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొర్రలు తినడం చాలా అవసరం. ఇది ఎలా తింటారంటే అన్నంలాగా వండుకొని తినచ్చు, ఇడ్లీలో వేసుకొని తింటారు, అలాగే దోశలు చేసుకొని తినచ్చు. అలా తినడం వల్ల గుండె జబ్బులు అనేవి కూడా దరిచేరకుండా ఉంటాయి. కొర్రలతో అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలా చాలా హెల్తీగా ఉంచుతుంది కొర్రలు. కాబట్టి కొర్రలు రోజు వాడడం చాలా అవసరం. చూశారు కదా, ఈ వీడియోలో మనకు కావాల్సింది ఎంత హెల్తీ ఫుడ్స్ అనేవి కొర్రలు, అల్లం మనకు చేసే మేలు ఎలా ఉంటుందని తెలుసుకున్నారు కదా. ఇలా మీకు వాడాలనిపించినప్పుడు ఇవి తినండి, మంచిగా హెల్తీగా ఉంటారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఎదుటి వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మీరు కూడా మాకు కొంచెం బూస్ట్ లాగా ఇచ్చినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అలాగే మంచి మంచి టాపిక్స్తో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి అందరం హెల్తీగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఇక మీదట చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మీరిచ్చే సపోర్టు మరవలేనిది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.